వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఆసక్తి ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్వహించుకునే వ్యాపారాలకు మనం రుణాలు ఇచ్చి ఆ వ్యాపారాలు జీవనోపాధి కల్పిస్తూ ఉంటాం సార్. మన కాన్స్టిట్యూషన్లో తీసుకుంటే సార్ టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్ ఈ ఫైనాన్స్ ఇయర్లో. సో అందులో మనం 1279 మందికి గ్రౌండింగ్ చేయడం జరిగింది సార్. 1279 మంది ఈ అంటే ఇక్కడ రిమైనింగ్ ఇంకా ఎవరైతే మనం చేయాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకో వచ్చే నెల సెప్టెంబర్ 30 వరకు మనకు టార్గెట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి పైనుంచి ఆదేశాలు ఉన్నందుకు ముఖ్యంగా టైలరింగ్లో ఆసక్తి అనుభవం ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా యూనిఫామ్ కుట్టించాలనే ఒక మంచి కార్యక్రమాన్ని మహిళా సంఘాల కాన్స్టిట్యూషన్లో సార్ సుమారుగా 50,000 డ్రెస్సులు 25,021 మంది పిల్లలు ఉన్నారు సార్. అన్ని స్కూళ్ళలో కలిపి 7 మండలాల్లో సుమారుగా 50,042 డ్రెస్సులు మనం సకాలంలో ప్రభుత్వం వచ్చి నుంచి మహిళలకు కొత్తగా ఒక మంచి ఉపాధి కల్పించడం జరిగింది సార్. దీనివల్ల చాలామంది మహిళలు వాళ్ళు చేసుకునే పనితో పాటు అదనంగా ఈ ఆదాయాన్ని పొందడం జరిగింది సార్. ఇది ఒకటి సార్. మూడో అంశం మార్కెటింగ్ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలకు సంబంధించింది ఉన్నాయి సార్. మన 7 మండలాల్లో 4 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇందులో సిరికొండ 14 కొనుగోలు కేంద్రాలు, అట్లాగే దరిపల్లిలో 2 దూరాల్లో ఒకటి ఈ కొనుగోలు కేంద్రాలు పెట్టి మా మహిళా సంఘాల ద్వారానే ముఖ్యంగా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ డిపిఎం ఫామ్ అట్లా సార్ బ్యాక్యార్డ్ ఫాల్కి సంబంధించి సార్ మనకు టార్గెట్ 1,350 ఉంది సార్. ఇందులో మనం 20 వరకు ఐడెంటిఫై చేసింది 1,655. ఇందులో 20 వరకు మనం 22 గ్రౌండ్ అయింది సార్. మిగతా కూడా బ్యాంక్ సంబంధించింది బ్యాంకు, అదేవిధంగా శ్రీనిధి వాళ్ళకి సంబంధించింది కూడా వాళ్ళకు ఎంసీపీలు సబ్మిట్ జరుగుతుంది సార్. అట్లాగే సార్ మనకు మిల్క్ ప్యాలకు సంబంధించింది మనకు ఒక జిల్లాకు ఒకటి ఉంది సార్. ఇది కూడా మనం గ్రౌండ్ చేయడం జరిగింది సార్. అదే సార్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించింది మనకు 200 ఉంది సార్ టార్గెట్. ఇందులో 20 వరకు మనం 242 ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఇందులో ప్రతి గ్రౌండ్ అయింది మనకు 20 వరకు. అట్లా సార్ కస్టమైజేషన్ సంబంధించింది మనకు జిల్లాకు 19 మండలాలు ఐడెంటిఫై చేయాలి సార్. ఈ 19 మండలాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి మిగతా ఎన్ఎల్ఎం పోర్టల్ నుంచి అమౌంట్ రావాలి సార్ మనకు. ఇవి మనం సబ్మిట్ చేస్తే మనకు అమౌంట్ వస్తాయి సార్. ఇది మన జిల్లాలో ఈరోజు మన మహిళా శక్తి కార్యక్రమంలో ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమం సార్. థ్యాంక్ యూ సార్. నియోజకవర్గ పరిధిలో సార్ 7 మండలాల్లో 7 మండల సమాఖ్యలు ఉంది సార్. మండల పోటీ 143 గ్రామ పంచాయతీలో 211 గ్రామ సంఘాలు ఉన్నాయి సార్. 6,397 మహిళా సంఘాలు ఉన్నాయి సార్. ఈ మహిళా సంఘాల్లో మొత్తం 70,597 మహిళలు సభ్యులుగా ఉన్నారు సార్ మన దగ్గర. సార్ ఈ మనకి మండలికి సంబంధించి ఈ ఐకేపీ కార్యక్రమాలు చేయడానికి ఒక ఏపీఎం ఉన్నారు సార్ మండల స్థాయిలో. 2-3 పంచాయతీలకు కలుపుకొని 7 నుంచి 8 గ్రామ సంఘాలు 3-4 పంచాయతీలు కలుపుకొని ఒక కమ్యూనిటీ కోఆర్డినేటర్ ఉంది సార్. సో వీళ్ళిద్దరు కూడా మా ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ సార్. మా ప్రాజెక్ట్ నుంచి వీళ్ళకి చేయడం జరుగుతుంది. పోతే సార్ గ్రామ స్థాయిలో ఈ మహిళా సంఘాలకు సేవలు అందించడానికి ఆ గ్రామంలోని వాళ్ళనే సార్ గ్రామ సంఘం సహాయకులుగా తీసుకోవడం జరిగింది ఇంతకుముందు సార్. సో గతంలో 2017 వరకు వాళ్ళకి ఆ గ్రామ సంఘం వాళ్ళే నిధుల నుంచి వాళ్ళ సొంత నిధుల నుంచి శాలరీస్ ఇచ్చేవారు. సో మన తెలంగాణ ఇంతకుముందు సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2017 నుంచి సార్ వీళ్ళకి 3,900 ఆందోళనం అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ సార్ వచ్చిన తర్వాత మనకి 5,000 ఇప్పుడు ఇస్తున్నాం సార్. సో అట్లా మనకు 211లో 207 మంది ఉన్నారు సార్. ఒక 4 ఖాళీలు ఉన్నాయి సార్, ఫిలప్ చేయొచ్చు. సో వీళ్ళందరికీ వరకు రాలేదు. తర్వాత గ్రామ సంఘం నుంచి 1000 నుంచి 3,000 వాళ్ళ ఆదాయం బట్టి సో వాళ్ళు కూడా అది కాకుండా అవేర్నెస్ సార్ ఈ మధ్య చేయలేదు సార్. ఇప్పుడు మనం మహిళా శక్తిలో భాగంగా సార్ మన జిల్లాకి 8,000 మంది సభ్యుల్ని సో మనము అదే క్యాంపెయిన్ ఇప్పుడు జరుగుతూ ఉంది సార్. కొత్త సభ్యుల్ని సంఘాలు చేర్చుకునే విధంగా మోటివేషన్ అనేది వీళ్ళకు ఇట్లా స్పెషల్ డ్రైవ్ కానీ ట్రైనింగ్ క్యాంప్స్ డ్రైవ్ అయితే స్టార్ట్ చేయలేదు సార్. అయితే ఐడెంటిఫికేషన్ మాత్రం చేస్తాం. లేక సంఘాలు లేని వారు కొత్తగా విలేజ్కి వచ్చిన వాళ్ళకి లిస్ట్ తయారు చేసి 45 ఇయర్స్ కదా. అవును సార్. 60 వరకు అంటే మనకి జిల్లాలో ఎలిజిబుల్ పర్సన్స్ సార్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఏం జరుగుతుంది సార్ అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు సంఘాల నుంచి యాక్చువల్ కంపల్సరీ కాదు సార్. కాకపోతే ఏమవుతుందంటే ఈ మనకి బ్యాంకర్స్
వాళ్ళకున్న నిబంధనల ప్రకారం 60 ఏళ్ళు దాటితే బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరగదు సార్. సో కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతా వాళ్ళ టోటల్ 70,000 మంది ఉన్నారు సార్ మన కాన్స్టిట్యూషన్లో. జిల్లా మొత్తం 2,54,000 జీపీస్లో సొంత భవనాలు వివోలకు ఉన్నాయి సార్. అంటే 4-5 వివోలు ఉన్నప్పుడు కూడా ఒక భవనంలో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు సార్. మొత్తంకి భవనాలు లేని జీపీస్ మనకి 64 ఉన్నాయి సార్. వివోస్ చూసుకున్నట్లయితే 128 ఉంది సార్. ఒక జీపీలో కనీసం ఒకటన్నా ఉంది సార్. అట్లా ఉన్నాయి మనకి 83 ఉన్నాయి సార్. లేని 64 ఉన్నాయి సార్ జీపీస్. వివోస్ తీసుకుంటే 128 వివోస్లు. 24-25 సంవత్సరానికి సంబంధించి సార్ మన కాన్స్టిట్యుయెన్సీలో 7 మండలాలకు గాను ఇప్పటి వరకు 70,941 జాబ్ కార్డులు ఇష్యూ చేయడం జరిగింది సార్. అంటే టోటల్గా 1,37,871 మంది ఇండివిజువల్స్ ఉన్నారు జాబ్ కార్డులు. అయితే ఇందులో మనకి ఇప్పుడు ఈ సంవత్సరంలో డిమాండ్ అడిగింది 53,217 మంది డిమాండ్ అడిగినారు ఇప్పటి వరకు. సో అడిగిన ప్రతి ఒక్కరికి కూడా మనము పని కల్పించడం జరిగింది. ప్రస్తుతానికి 13,28,205 మ్యాండేట్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ 7 మండల్స్లో. 36,134 హౌస్ హోల్డ్స్, ఇండివిజువల్స్ వచ్చేసి 53,159. అండ్ టోటల్ జాబ్ కార్డ్స్ 70,941 సార్. అవుట్ ఆఫ్ 70,941 36,134 డిమాండ్ అడిగింది. సో మనకి అంటే ఇయర్ టార్గెట్ ఏదైతే ఉందో అది జిల్లాకి ఫస్ట్ 37 లక్షలు ఇచ్చారు సార్. ఆ 37 లక్షల్ని మనము మే జూన్లోనే కంప్లీట్ అయిపోయింది. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఓన్లీ హరితహారము తప్ప, అంటే హరితహారాలు కూడా ఓన్లీ హార్టికల్చర్ తప్ప మిగతా ఈ వర్క్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టేకప్ చేయదని అన్నారు. 100 డేస్ సార్. వాళ్ళకి ఏం బిలో పావర్టీ లైన్ అంతేనా, ఇంకేముంది ఎలిజిబిలిటీ? బిలో పావర్టీ లైన్ అని కదా సార్. అంటే ఎంప్లాయీస్లో కూడా ఉండకూడదు, లోకల్ సేమ్ నేటివ్ విలేజ్ అయితే సరే. అంటే ఇప్పుడు చాలామంది గల్ఫ్ పోయింది కదా, కారణాల రీత్యా గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. జాబ్ కార్డు ఉండి తర్వాత వేరే కారణాలతో అటు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి జాబ్ కార్డ్స్ని హోల్డ్లో పెడతాం మనం. మనకి కరెక్ట్ అక్యురేట్ ఫిగర్ అంటే ఉండదు సార్. మనకు వేజ్ అంటే నోటిఫైడ్ వేజ్ వచ్చి 300 రూపీస్ ఉంది. కానీ ప్రస్తుతానికి మన జిల్లాది వచ్చేసి 198 రూపీస్ నడుస్తుంది పర్ క్యూబిక్ మీటర్. అంటే క్యూబిక్ మీటర్కి 300 రూపీస్ మనము నోటిఫైడ్ ఇది. కానీ వాళ్ళు ఎంతవరకు చేసినారో దానికి కొలతలు బట్టే తీసుకుంటాం. ఒకసారి మట్టి పనే ఉండదు కదా, మట్టి పని సార్. వేరే ఏముండదు కదా. ఇది అయితేనేమో దానికి 25 రూపీస్ 28 రూపీస్ అట్లా డిసైడ్ చేసి ఉంటుంది. ఆ ప్లాంట్ సైజుని బట్టి వాళ్ళు ఎన్ని గుంతలు కొట్టిరు అనేది దాని మీదకి వెళ్ళి మనం కూడా 4,74,600 మొక్కలు నాటడం జరిగింది సార్. 70% టార్గెట్ని అచీవ్ చేయడం జరిగింది సార్. మిగతాది కూడా ప్రోగ్రెస్లో ఉంది సార్. అది త్వరలో ఒక 1 మంత్లో కంప్లీట్ చేసేస్తాం సార్. సార్ మనకు ఈ 7 మండలాల్లో 166 జీపీలకు గాను హౌస్ హోల్డ్స్ వచ్చేసి 36,000 పైచిలుకు హౌస్ హోల్డ్స్లకి ప్రతి హౌస్ హోల్డ్కి 6 మొక్కల చొప్పున 1,000 మొక్కలు టార్గెట్ ఇవ్వడం జరిగిందా. 10,000 మొక్కలు పెంచాలని చెప్పేసి దాంట్లో అన్ని రకాల మొక్కలు మనము పండ్ల తోటలు కానీ మొత్తం 500 నర్సరీస్, 530 నర్సరీ సార్. 530 × 10,000. ఎస్ సార్. 53 లక్షల మొక్కలు పెంచడం జరిగింది సార్. మొక్కలు అవి అంటే పండ్ల తోటలు, పండ్ల రకాల స్పీసీస్, తర్వాత కానుగ, ఇవన్నీ కూడా దాంట్లో బాదాము ఇవన్నీ వచ్చినాయి సార్ దాంట్లో. ఇప్పుడు టార్గెట్ ఎంత ఇచ్చింది, మనకి ఎంత డిస్ట్రిబ్యూషన్ అయింది సార్? మనకు ఈసారి ఇంకా నర్సరీ ఇంకా రేజ్ చేయాల్సిన ఉంది సార్. నెక్స్ట్ మంత్లో గైడ్లైన్స్ వస్తాయి సార్. మనకి ఈ సీజన్లో రేజ్ చేయడానికి టార్గెట్ కూడా మనకు నర్సరీస్ నాట్ వర్కింగ్. అంటే పాత ప్లాంట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. 53 lakhsలో మనకు దాదాపు ఈ సంవత్సరం ప్లాంటేషన్ 31 lakhs సార్. దాంట్లో మనము ఇప్పటివరకు దాదాపు 20 లక్షల ప్లాంటేషన్ మనం చేయడం జరిగింది సార్. ఎన్ని రోజులు పెంచుతారు అది బిఫోర్ ప్లాంటేషన్ అని? సార్ మనకు ఒక 4-5 months అడ్వాన్స్గా మనము గైడ్లైన్స్ ఇచ్చేసి మనం స్టార్ట్ చేస్తాం సార్. సాయిల్ ప్రిపరేషన్ కానీ, బ్యాగ్ ఫిల్లింగ్ కానీ, సీడ్ డిబ్లింగ్ కానీ ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి మనం ఒక 5 to 6 months అడ్వాన్స్లో మనము ప్లాన్ చేసుకొని రేజ్ చేస్తాం సార్. దాంట్లో ఈత చెట్లు కూడా ఉంటాయా సార్? ఎస్ సార్, ఉంటాయి సార్. ఇప్పుడు మన అగ్రికల్చర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటారా మీరు? హౌ యూ ఇంప్రూవ్ హార్టికల్చర్ అది టార్గెట్ ఇచ్చింది కదా, 50 ఎకరాలు అన్నారు. హార్టికల్చర్ విషయంలో సార్ మనకు టెక్నికల్ సపోర్ట్ వచ్చేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకుంటాం సార్.
వాళ్ళ కన్వర్జెన్స్ తోటి మనం హార్టికల్చర్ అనేది టేకప్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు మనం ఎంత హార్టికల్చర్ టార్గెట్ రీచ్ అయినామా? లేదు సార్, యాక్చువల్గా మనం ఇంకా రీసెంట్గానే చాలామంది రైతులు అప్పటికే పొలాలు వేసేసుకున్నారు సార్. మనకు 1350 ఎకరాలు మన జిల్లా టార్గెట్ సార్. ఈ మనకి 7 మండలాలు వచ్చేసి ప్రతి మండలానికి 50 ఎకరాలు అంటే సుమారు 350 ఎకరాలు సార్ మనకు టార్గెట్. అంటే హార్టికల్చర్ అంటే హార్టికల్చర్లో సార్ మనకు ముఖ్యంగా మ్యాంగో, సపోటా, జామ, సీతాఫల్, ఆయిల్ పాము, ఇవన్నీ క్రాప్స్ మీ దగ్గర ఉందా? ఎస్ సార్. ఆయిల్ పాము హార్టికల్చర్ వాళ్ళు కూడా గ్రౌండ్ చేస్తున్నారు సార్, మనం కూడా గ్రౌండ్ చేస్తున్నాం సార్. ఆయిల్ పామ్ మొక్కలు మీరు ఇస్తారా? ఆయిల్ పామ్ మొక్కలు మన ఫారెస్ట్ నర్సరీలో కానీ మన నర్సరీలో పెంచాం సార్. కొన్ని ప్రైవేట్ నర్సరీస్ ఉన్నాయి సార్, అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న నర్సరీస్ వాళ్ళు ఆ నర్సరీలో రేంజ్ చేస్తున్నారు సార్. మనకు కావాలంటే రైతులు స్వతహాగా పోయి ఆ ప్లాంట్స్ తీసుకోవచ్చు సార్. ఆ రైతులు మనము అదైతే ప్లాంట్ మెటీరియల్ కొనడానికి మనము డబ్బులు ఇస్తాం సార్ రైతుకి. 30-35 రూపీస్ ఒక మొక్కకు ఉంటుంది సార్. ఆ సపోర్ట్ మనం రైతుకి ఇవ్వగలుగుతాం సార్. వాళ్ళు బయటకు వెళ్ళనుకుంటే మనం స్పాన్సర్ ఇస్తాం. ఎస్ సార్, ఎస్ సార్. వాళ్ళు బిల్స్ కనుక మనకు సబ్మిట్ చేస్తే మనం రిలీజ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సెర్ప్ డిఆర్డీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలన్నీ డిఆర్డీఓ గారు అదేవిధంగా మా డిపిఎఫ్ గారు మీకు విశదీకరించడం జరిగింది సార్. దీంట్లో సంబంధించి జిల్లా స్థాయిలో ఓవరాల్గా మనం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు మన జిల్లాకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను సార్. సార్ మన జిల్లాలో 27 మండలాల్లో 28 మండల సమాఖ్యలు ఉన్నాయి సార్. వివోలు 806 వివోలు ఉన్నాయి. అదేవిధంగా 23,000 స్వయంలు ఉన్నారు మన జిల్లాలో సార్. మన జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా వీటిలలో కూడా మనం ముందే ఉంటున్నాం. అందులో భాగంగానే గత 3 సంవత్సరాల నుండి బ్యాంక్ లింకేజీలో అత్యంత ఎక్కువ టార్గెట్లు ఇచ్చినా కూడా 1000 కోట్లను టార్గెట్ స్వయం సహాయక సంఘాల లింకేజ్ మీద రాష్ట్ర స్థాయిలో మనకు ఇచ్చిన టార్గెట్ని అధిగమిస్తూ 100% సాధిస్తూ గత 3 ఏళ్ళుగా రాష్ట్ర స్థాయిలో మన జిల్లానే ముందుంది సార్. మనము మహిళలు ఏర్పాటు చేసుకున్న మహిళా బ్యాంక్ అయిన శ్రీనిధి నుండి కూడా హ్యాట్రిక్గా గత 3 ఏళ్ల నుంచి కూడా మన జిల్లా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనపరుస్తూ మనం కూడా ముందుండి రాష్ట్ర స్థాయి అవార్డును అందుకోవడం జరిగింది సార్. దీంట్లో కూడా మన జిల్లానే ప్రథమంగా నిలిచింది రాష్ట్ర స్థాయిలో. ఇది ఈ జిల్లాకు అందరికీ గర్వకారణంగా ఉంది సార్ ఇప్పటివరకు. అదేవిధంగా సార్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత మహిళలకు మహిళా సంఘాలకు విశిష్ట ప్రాధాన్యతనిస్తూ వారందరినీ కోటీశ్వరులుగా చేయాలన్న ప్రధానమైన ఉద్దేశంతో వేర్వేరు కార్యక్రమాలని ఆదాయ వృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది సార్. అందులో భాగంగా ప్రత్యేకించి మహిళా శక్తి ప్రోగ్రామ్ని రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి గారు మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో ప్రారంభించబడిన మహిళా శక్తి కార్యక్రమంలో 14 సబ్జెక్టులు 14 కాంపోనెంట్లో మనం ఇప్పటివరకు అన్ని రకాల బెనిఫిషియర్ని 100% గుర్తించడం జరిగింది సార్. అదేవిధంగా వాళ్ళందరి యొక్క గుర్తించిన యూనిట్ వారిగా కూడా గ్రౌండింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది సార్. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 14 మార్చి రోజున రాష్ట్ర స్థాయిలో మహిళా సంఘ సభ్యులందరితో పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఎస్హెచ్జి మహిళ రుణం తీసుకొని కనుక చనిపోయినట్టయితే వారికి 2 లక్షల వరకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పించింది సార్. మొట్టమొదటిసారిగా ప్రతి సభ్యురాలకి ఈ రుణ బీమాను కల్పించడం జరిగింది. అదేవిధంగా సార్ ఎస్హెచ్జి మహిళ ప్రమాదవశాత్తు కనుక చనిపోయినట్టయితే వారికి కూడా 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని 10 లక్షల వరకు కల్పించడం జరిగింది సార్. ఇది ప్రభుత్వం
మహిళల కొరకు ఇచ్చిన చాలా గొప్ప వరంగా భావిస్తున్నాం సార్. ఇప్పటి వరకు లోన్ తీసుకొని మహిళ కనుక చనిపోయినట్టయితే ఆ డబ్బుల్ని కట్టడానికి సంఘ సభ్యులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ చాలా ఇబ్బంది పడుతుండేది. అలాంటి యొక్క పరిస్థితుల్లో ఈ లోన్ బీమా అనేది ప్రతి సభ్యురాలికి కూడా ఒక వరంగా భావిస్తున్నారు సార్. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికి కూడా సంఘ సభ్యులు వాళ్ళు రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా సార్, పాఠశాలల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ మౌలిక సదుపాయాలని మామూలుగా డెత్ అయితే తను చెప్పాలనుకుంది ఏంటంటే సార్, ఇప్పుడు PMJJBY కానీ SBY కానీ రెండు 436 రూపీస్ పే చేసినట్టయితే 2 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ ఉంది సార్. అందరికి కదా, అందరికీ. అది అందరికీ ఎక్స్క్లూజివ్లీ ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని రకాల వసతులు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలలో స్వయం ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. దాంట్లో ప్రతి VO అధ్యక్షురాలు, అదేవిధంగా ఆ పాఠశాలకు సంబంధించిన HM గారు సభ్యులుగా ఉండి కమిటీని నడిపిస్తారు సార్. ఆ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో మొన్న జరిగిన వేసవి సెలవుల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఈ కమిటీల ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది సార్. అది కూడా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం మహిళల కొరకు కల్పించిన సదావకాశంగా ఉంది సార్ ఇది. అదేవిధంగా సార్, ఇందాక చెప్పినట్టుగా మహిళలకి ఆదాయాన్ని పెంచడంలో భాగంగా వారి యొక్క ఆదాయ కార్యక్రమాలు చేపట్టడంలో మహిళా శక్తి కార్యక్రమంలో మిల్క్ చైర్మన్స్ సంబంధించి కానీ, మదర్ యూనిట్ పౌల్ట్రీకి సంబంధించి కానీ, బ్యాక్యార్డ్ పౌల్ట్రీకి సంబంధించి కానీ, అదేవిధంగా PMFMEకి సంబంధించి కానీ, వేరు రకాల ఉపాధి అవకాశాల వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసే క్రమంలో కానీ, ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కొరకు మహిళా శక్తి కార్యక్రమంలో ఏదైతే మన జిల్లా కేటాయించిన 14 రకాల అంశాల మీద కూడా ప్రతి ఉద్యోగి కాన్సన్ట్రేట్ చేసి ఒక సమిష్టి యొక్క అతితోని వెళ్తున్నాం సార్. ఈ మహిళా శక్తి కార్యక్రమంలో కూడా మన జిల్లాని రాష్ట్రంలో అగ్రభాగాన నిలుపుతామని చెప్పేసి తమరికి వినవించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 7,290 మంది సభ్యులు ఉన్నారు సార్. అయితే ఇక్కడ వచ్చేసి సార్ ఒక ప్రాబ్లమ్స్ ఏంటంటే సార్, VO బిల్డింగ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి సార్. కొంచెం VO బిల్డింగ్స్ విషయానికి వస్తే ఒక పెద్ద జీపీలో అయితే ఒక VO బిల్డింగ్ ఉంటున్నది, కానీ చిన్న ప్లేస్ ఉంటుంది సార్. మళ్ళీ అన్నీ కూడా రిపేర్స్ చాలా వస్తున్నాయి సార్. అది ఒక్కటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అదేవిధంగా సార్, నిజామాబాద్ రూరల్ మండలం సార్, పాంగ్రా విలేజ్లో మనకు బిల్డింగ్ ఇచ్చారు సార్, కానీ అది ఇన్కంప్లీట్ ఉంది సార్. అది మళ్ళీ అంతా కూడా బాగా డ్యామేజ్ అయింది సార్. అది ఇన్కంప్లీట్ వచ్చేసి సార్, బ్యాంక్ లింకేజ్ టార్గెట్ వచ్చేసి మా మండలం వచ్చేసి 32 కోట్లు వచ్చింది సార్. ఉన్నది మండల సమాఖ్య కదా? అవును సార్, అవును సార్. అయితే 32,67,00,000 టార్గెట్ వచ్చింది సార్. మేము ఇప్పటివరకు 12,28,00,000 టార్గెట్ అచీవ్ అయినాం సార్. దాదాపు 40% ఇచ్చినాం సార్. ఇంకొక 10%ది ఈ 1 వీక్ లోపల బ్యాంక్ లింకేజ్లో ఆల్రెడీ బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడానికి MCPలు అవన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా సార్, స్త్రీనిధిలో 4,80,00,000 మేము టార్గెట్ మాకు ఉంది సార్. ఇప్పటివరకు 2,50,00,000 వరకు మేము రుణాలు ఇచ్చినాం సార్. ఇది 50% వరకు ఇచ్చాం సార్. ఇందులో మిల్క్ యానిమల్స్ మేజర్గా సార్, మిల్క్ యానిమల్స్ అనేది మనకు వేరే రాష్ట్రం నుంచి తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. అంటే మన రాష్ట్రంలో కూడా కొన్ని సంతాలు ఉన్నాయి సార్, సాటాపూర్ దగ్గర ఉన్న సంతాలు ఉన్నాయి. అయితే వేరే రాష్ట్రంకి వెళ్ళి తీసుకురావడానికి కొంచెం వాళ్ళు ఏంటంటే అక్కడున్న సేవ అనేది ఇక్కడ చేయలేకపోతున్నారు సార్. అంటే అక్కడ పెరిగిన విధానం అక్కడ అవి ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుందని కొంతమంది డ్రాప్ అవుతున్నారు సార్. అదొకటి. కానీ చేసినాం సార్. ఇప్పటివరకు మేము 52 టార్గెట్ ఇచ్చారు. 52లో 51 మేము ఐడెంటిఫై చేసినాం సార్. ఇప్పటివరకు 8 గ్రౌండింగ్ చేసినాం సార్. ఆల్రెడీ వేరే స్టేట్ నుంచి తెప్పించుకున్నాం సార్.
అదేవిధంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ వచ్చేసి 416 టార్గెట్ ఉంది సార్. మేము 416కి 425 మెంబర్స్కి టార్గెట్ రీచ్ అయినాం సార్. ఇందులో 103 మంది సభ్యులకి మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇచ్చినాం సార్. అదేవిధంగా పిఎంఎఫ్ఎంఈలో కూడా మేము లాస్ట్ ఇయర్ ఒక 10 వరకు గ్రౌండింగ్ చేసినాం సార్. ఈ సంవత్సరము 6 ఐడెంటిఫై చేసినాం సార్. అంటే చిన్న పిండి గిరిని కానీ మన గ్రైండర్స్ కానీ ఇవన్నీ చిన్న చిన్న వృత్తులు ఏవైతే ఉన్నాయో అంటే ఇండస్ట్రీస్లో చిన్నవి సార్ 1,50,000 2 లక్షల లోపు సార్. అవి కూడా ఇచ్చినాం సార్. అవి ఇంకా గ్రౌండింగ్ దశలో ఉన్నాయి సార్. ఇంకా అంటే బ్యాంకర్స్ వాళ్ళు ఇంకా శాంక్షన్ ఇచ్చేస్తే అది అయిపోతుంది సార్. అదేవిధంగా సార్ యూనిఫామ్స్ వచ్చేసి మన మండలంలో 1900 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. 1900 మంది స్టూడెంట్స్కి 2 జతలు కూడా మన మహిళలతోటి కుట్టించి ఆల్రెడీ ఇచ్చాం సార్. ఫస్ట్ పేరుది ఆల్రెడీ డబ్బులు కూడా పడ్డాయి. మేము అందరికీ కూడా అమౌంట్ కూడా వాళ్ళకి మెంబర్స్ అకౌంట్స్ కూడా ఇచ్చేసాం సార్. 75 రూపాయలు చొప్పున సార్. 5 రూపాయలు కటింగ్కు 70 రూపాయలు మెంబర్స్కి స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా సార్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ 52 మందికి మాకు టార్గెట్ ఉంది సార్. 58 మందిని చేసినాం సార్. ఇంకా కూడా ఎక్కువ అవుతాయి సార్. అది కూడా ఈ నెలాఖరు ఫస్ట్ వీక్లో గ్రౌండింగ్ చేస్తాం సార్. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్గా సుపరిచితులందరికీ జిల్లా వాసులకి మన రేపులపల్లి భూపతి రెడ్డి గారు మరి మనందరూ ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతున్నాను సార్. ఒక్క నిమిషం నిజానికి చెప్పాలంటే సార్ గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న మహిళా సంఘ కార్యక్రమాల్లోకి మహిళా శక్తి కార్యక్రమంతో ఒక్కసారి కదలికి వచ్చింది సార్. నిజానికి చెప్పాలంటే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే ఈ సమావేశము తమ స్ఫూర్తిగా మహిళా శక్తి కార్యక్రమాలు ఇప్పుడంతా తుది దశలో ఉన్నాయి సార్. మొదల్లో ఉన్నాయి. సో స్టార్టింగ్లో ఉన్నాము. ఈ సమయంలో మరి తమరు ఇచ్చే స్ఫూర్తి నిజంగా ఈ కార్యక్రమాల ప్రారంభానికి మంచి కిక్ స్టార్ట్గా ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటూ మరి ఒక మంచి ప్రారంభానికి మరి తమరి సమీక్ష సమావేశం వేదిక అయినందుకు మరి తమరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సో మీరిచ్చే స్ఫూర్తితో ఈ కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా మన నిజామాబాద్ రూరల్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ఆ ఆర్గనైజేషన్, తర్వాత ఎన్ఆర్జీఎస్ ఆర్గనైజేషన్స్ అందరికీ మళ్ళీ జిల్లా పీడీ గారికి, అడిషనల్ పీడీ గారికి, డిపిఎం యోడుగూరికి అందరు కూడా, అదేవిధంగా ఏపీఎం సోదరులకు ఇక అందరు కూడా నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు తారచంద్ గారు డిసిఎంఎస్ చైర్మన్ గారు, అదేవిధంగా డైరెక్టర్ రాజేశ్వర్ గారు, నరేష్ గారు, షాదుల గారు, మరి వాసు గారు, ధర్మగౌడ్ గారు, వీళ్ళందరూ కూడా పేరు పేరున మీడియా వాళ్ళకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అంటే నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా, అంటే మీ చాలామంది బీన్ వర్కింగ్ ఫర్ లాంగ్ పీరియడ్స్. అంటే ఒక ఎమ్మెల్యే వచ్చి మరి కింది స్థాయి అంటే ఎస్పెషల్లీ మన ఎన్ఆర్జీఎస్ ఎమ్మెల్యే ఫీల్డ్ అసిస్టెంట్స్ను, తర్వాత విఓఏలను వీళ్ళందరినీ పర్సనల్గా కలిసి వాళ్ళ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ ద్వారా ఇంటరాక్షన్ కావడం అన్నది మేబీ ఇట్స్ న్యూ ట్రెండ్. అంటే నేను మొన్న విలేజ్ సెక్రటరీలు అందరూ కూడా కలిసినాము. ఒక 500 మంది విలేజ్ సెక్రటరీలు ఉండే వాళ్ళందరూ కూడా మేము కలిసినాము. సో నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు అంటే ఐ వాజ్ ఇన్ ద పొలిటిక్స్, బట్ ఈ ఆర్గనైజేషన్ అంటే ఈ గవర్నమెంట్ సెక్టర్లో తక్కువ ఉన్నాను, అడ్మినిస్ట్రేషన్లో. సో గ్రౌండ్ లెవెల్ అసలు ఏం జరుగుతుంది, మరి వీళ్ళ రోల్ ఏంది, మరి హౌ టు ఇంప్రూవ్ అవర్ లివింగ్ స్టాండర్డ్స్, ఎట్లా మన ఏరియా డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఐ థాట్ ఓన్లీ గ్రౌండ్ లెవెల్లో ఒక 3 ఆర్గనైజేషన్, ఒకటి విలేజ్ లెవెల్లో సెక్రటరీస్, వాళ్ళతో పాటు ఈ విఏఓలు అంటే విఓఏలు, తర్వాత మళ్ళీ ఈ ఉపాధి హామీలో వీళ్ళు అనగానే ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అన్నది మీ మీదనే ఆధారపడుతుంది. మహాత్మా గాంధీ గారు అన్నట్టు ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్. సరే ఇప్పుడు కొంచెం అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది, కానీ ఈవెన్ టుడే ఇప్పుడు నిజామాబాద్లో ఉండే సగం మంది కూడా రోజు విలేజ్కి పోయి వస్తారు. ఎందుకంటే వాళ్ళ డిపెండెన్స్ అంతా విలేజ్, అక్కడ అగ్రికల్చరు, ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ కొరకు మూలాలన్నీ కూడా గ్రామాలలోనే ఉన్నాయి. చాలామంది పొద్దున ఊళ్ళలో పోయి వ్యవసాయం పని చూసుకొని ఇంకా వేరే పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రం వస్తారు. ఇక్కడ కుటుంబాలు ఇక్కడ ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ కొరకు, లేకుంటే హెల్త్ ఫెసిలిటీ కొరకు. కానీ
అంటే మన దేశ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ అన్నది నిజంగానే ఒక గ్రామాల మీద ఆధారపడి ఉన్నది. అది కూడా ఇప్పుడు ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో ఒక 2-3 అంశాలు చాలా ప్రాధాన్యంగా ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అందరం అనుకుంటాం, మనం ఇందిరమ్మ రాజ్యం మరి ప్రజాపాలన వచ్చిన తర్వాత మీరు గతంలో చూస్తుంటారు, ఇప్పుడు చూస్తుంటారు, ద వే ద గవర్నెన్స్ ఈజ్ గోయింగ్ ఆన్. సో అయితే ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో 3-4 అంశాలే చాలా ప్రయారిటీగా గవర్నమెంట్ తీసుకుంటా ఉన్నది. ఒకటి గ్రామీణ అభివృద్ధి, రెండవది విద్య వైద్యం, మూడవది వ్యవసాయం, నాలుగవది ఈ మహిళలు, మా అక్క చెల్లెలు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఇలా మనం అందరం 50% అనుకుంటున్నాం కానీ వాళ్ళు 53% ఉన్నారు. నాట్ 50, మోర్ దెన్ 53. సో వాళ్ళు అనుకునేదే ఇలా సమాజంలో జరుగుతూ ఉంది. వాళ్ళు నిజంగానే వాళ్ళు అనుకుని కూడా జరగాలి కూడా. ఇంట్లో కూడా ఇప్పుడు అంటే సమానత్వం అన్నది ఇంకా ఈ ఏమంటారు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఇంకా పోవాలా. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్ ఇన్ ద ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో. కాబట్టి మీకు అందరు కూడా కలిసి మరి మీతో పాటు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుందాం, కొన్ని డైరెక్షన్ కూడా ఇద్దామని అనుకుంటున్నాం. ఇవాళ గవర్నమెంట్ ఇప్పుడు చెప్పారు ఒక 14 ఇష్యూస్ మీద మనము ఈ గ్రామీణ అంటే ఈ సెల్ఫ్ గ్రూప్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో దీంట్లో కొన్ని టార్గెట్స్ కొన్ని రీచ్ అయినాయి, కొన్ని కాలేదు. మీకు నిజంగా ఇవాళ అంటే నేను అదే ఇప్పుడు పిడి గారితో అదే చెప్తున్నా, మన పబ్లిక్కి ఏం అవసరం ఉంది. సరే ఒక అసెస్మెంట్ ఉండొచ్చు, ఒక ఇన్పుట్స్ ఉండొచ్చు, డిమాండ్ దేనికి ఉంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మనకు తెలంగాణలో జనరల్గా తెలంగాణ ఈజ్ వెరీ రిచ్ స్టేట్. మనం అన్నా కాదనుకున్నా మనకు హైదరాబాద్ లాంటి నగరం ఉండి ఇవాళ మనకు అగ్రికల్చర్ వెల్ డెవలప్డ్ అయింది. సో కాబట్టి ఇవాళ అన్నీ కూడా కోర్ సెక్టర్స్, అగ్రికల్చర్ కానీ, మనము ఎలక్ట్రిసిటీ కానీ, మన ఇరిగేషన్ కానీ చాలా మటుకు ఎడ్యుకేషన్, హెల్త్ చాలా మందికి స్టెబిలైజ్ అయింది. కాబట్టి తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద రిచ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ, దాంట్లో డౌటే లేదు. అయితే ఈ సందర్భంలో మనకు కొన్ని ఇంకా డివిజన్స్ ఉన్నాయి. ఇంకా నిజంగా కూడా అంటే ఇప్పుడు మనం చెప్తే తెలంగాణలో మనకు పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెంది, మిల్క్ షార్టేజ్ లేదు, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. అదేవిధంగా పోల్ట్రీ మనకు షార్టేజ్ లేదు. యాక్చువల్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు డిఫరెంట్ స్టేట్స్. ఎగ్ కూడా అంతే, కోడి గుడ్ల వ్యాపారం అంటారు కదా, పోల్ట్రీ. తర్వాత కోడి మాంసం కూడా, ఇవి రెండు కూడా మనకు సర్ప్లస్ ఉంది తెలంగాణలో. అది కూడా వడ్లు కూడా అంతే. కానీ మిగతాయి మళ్ళీ అనుకుంటే మనము ఇప్పుడు చేపల పెంపకం కానీ, రొయ్యల పెంపకం కానీ, లేదంటే ఇంకా ఈ ఏమంటారు ఇప్పుడు మాంసం ఏది గోట్ కానీ వైట్ అంటే నాన్ వెజ్ కన్జంప్షన్ ఎక్కువనే ఉంటుంది. అంటే కల్చరు తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం వెల్ ఆఫ్ ఉండడం వల్ల కూడా ప్రోటీన్ డైట్ తీసుకుంటారు. కాబట్టి మనకి గోట్ షార్టేజ్ అనేది మనకు ఉంది. మీరు అనుకుంటారు కానీ చాలా షార్టేజ్ ఉంది. మనకు కొన్ని వందల లారీలు రోజు మనం వేరే స్టేట్కి తెచ్చుకుంటాం. అంటే ఈ యాంగిల్లో కూడా మనము చిన్న స్మాల్ స్కేల్లో గొర్రెల పెంపకం కూడా మనము అంటే ఈ సమాఖ్యలలో పూలు వాడుతున్న పూలు కూడా బాగా షార్టేజ్ ఉన్నాయి. దాంట్లో 80% ఆఫ్ ద ఫ్లవర్స్ వీఆర్ గెటింగ్ ఎక్స్పోర్టెడ్, అంటే ఇంపోర్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. పక్కకి వెళ్ళి ఎక్కువ మహారాష్ట్రకి వెళ్ళి, ఆంధ్ర అనంతపూర్ జిల్లాకి వెళ్ళి కూడా ఇక మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం పువ్వులు. అదేవిధంగా పండ్లు కూడా, ఇంకా హార్టికల్చర్ కూడా ఇంకా చాలా డెవలప్ కావాల్సి ఉంది. మన నీడ్ అవసరం ఉన్నంత లేదు. అయితే ఈ మనకు షార్టేజ్ ఉన్న సెక్టార్లలో మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. డోంట్ గో ఫర్ ఇంకా డైరీ సఫిషియెంట్ ఉంది మనకు, ఇంకా పోల్ట్రీ కూడా సఫిషియెంట్ ఉంది. సో అట్లా ఈ కొంచెం మనకు ఉన్న డిమాండ్ ఉన్న సెక్టార్లలో మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ, మరి ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు అందరు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 1,00,000 మందితోని మహిళా సోదరుమణులతో ఒక మీటింగ్ పెట్టిండ్రు మనకు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో. అది నేనైతే రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం మహిళల మీటింగ్ 1,00,000 మందితో పెట్టడం అన్నది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఉమెన్. అది ఎందుకంటే ఇప్పుడు మరి మహిళా 0 వడ్డీతోని ఒక్కొక్క గ్రూపు 10 లక్షల చొప్పున దగ్గర 1,00,000 కోట్లు, ఇమాజిన్ 1,00,000 కోట్ల బ్యాంక్ రుణాలను ఇచ్చి ప్రతి మహిళను మనం లక్షాధికారులు అంటలేము, ప్రతి మహిళలను కోటీశ్వర్లు చేయాలనే టార్గెట్తో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది టాప్ మోస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్లో. సో దాంట్లో ఈ సెల్ఫ్ గ్రూప్ వాళ్ళు మీరు ఏదైతే ఉందో ఈ గ్రామీణ ఉపాధి
రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ మీది చాలా కీలక పాత్ర. మీకు ఏది కావాలంటే కూడా అది గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి మీరు మహిళలందరూ కూడా కోటీశ్వరులు కావాలి. ఇక్కడ ఇంకా అంటే మనం ఇంకా జీవితంలో అంటే మంచి ఇంకా లివింగ్ స్టాండర్డ్స్ ఇంకా పెరగాలని. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఏదైనా ఆదాయం కానీ ఇన్కమ్ కానీ ఇప్పుడు ఒక ఉమెన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఉంది. సో అట్లనే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండే, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్గా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే ఆ ఫ్యామిలీకి ఇంకా కొదువు ఉండదు. చాలా మటుకు నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మగవాళ్ళు నెల సంపాదించి ఆ జీతం మహిళలకు ఇస్తే అది నెల వరకు కొదువు ఉండదు. చివరి వరకు కూడా మనకి ఏది ప్రాబ్లం ఉండదు. పిల్లల ఎడ్యుకేషన్ కానుండి, గ్లాసరీస్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, చివరి వరకు మళ్ళీ నెల వచ్చేంత వరకు ఇబ్బంది ఉండదు. అదే మగవాళ్ళు ఖర్చు పెట్టడం పెడితే అది వారం రోజులు 15 రోజులు అయిపోతే మళ్ళీ ఖాళీ ఉంటుంది, మళ్ళీ అప్పు తెచ్చుకొని మళ్ళీ తినాలి. సో అంటే ద బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మహిళలతో పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మహిళలు స్వయంకృతంగా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్ కింద మరి ఫైనాన్షియల్గా డెవలప్ కావాలనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో కాబట్టి మీరందరూ చాలా పెద్ద రోల్ ఉంది ఈ సమాజంలో అభివృద్ధిలో, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో. కాబట్టి మీకు అందరు కూడా మంచి అంటే ప్రోగ్రాంలో ఉన్నారు మీరు. కాబట్టి మీకు అందరు కూడా మీరు చేస్తున్నటువంటి పనికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ చెప్పారు. అంటే ఈ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ లింకింగ్ కూడా ఒక 30 to 40% అయింది. మరి హార్డ్లీ లెఫ్ట్ ఒక 7 months ఉంది. ఇప్పుడు ఇది ఒక 4 months 8 months అయిపోయింది. 4 months అది ఒక 3 months 7 months ఉంది. అంటే ఆల్మోస్ట్ మనము ఫినిష్డ్ మోర్ దెన్ 6 months. సో ఇంకా టార్గెట్స్ కూడా రీచ్ అయ్యేటట్టు కూడా మీరు చూడాలి. బ్యాంకింగ్ వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. అయితే ఏంటంటే ఈ రీపేమెంట్ ఎన్పిఐ అకౌంట్స్ లేకుండా చూసుకోవాలా. తర్వాత ఈ ఎన్రోల్మెంట్ కూడా ఇప్పుడు మనము అంటే 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. మరి 1,00,000 కోట్లు రుణాలు ఇవ్వాలని అంటే ఒక్కొక్క సంఘానికి 10 లక్షల చొప్పున అయినా కానీ ఎన్నైతాయి. సో అందుకని ఇంకా మనము ఇంకా ఎవరైతే ఎన్రోల్మెంట్ కాలేదో ఈ ఎలిజిబిలిటీ ఏజ్ గ్రూప్ 18 to 58 or 59 years వరకు ఉన్న ఆల్ ఎలిజిబుల్ పీపుల్ కొంచెం మినిమం 7th స్టాండర్డ్ ఏదో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మీ గ్రూపులకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని ఏదో విధంగా మనం ఎంగేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఇంకా బాగుంటుందని చెప్పి. అంటే ఇంకా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మీరు కావాలంటే మన జిల్లా నుండి మీకు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కాకుండా ఇప్పుడు మల్కనూరు ఉంది మనకు, ఏది డైరీ ఫామ్, అక్కడ ఓన్లీ మహిళలే నడిపిస్తారు, వన్ ఆఫ్ ద రిచ్ ప్లేస్. సో అట్లా ఇక్కడ మనము ఒక సమాఖ్యలాగా ఏర్పడి ఒక విలేజ్ మట్టిగా కాకుండా పెద్ద విలేజ్ అయితే కొన్ని సరే ఒక ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి, కానీ చిన్న విలేజ్ కానీ ఒక అవసరం ఉంటే ఒక మండల్ లెవెల్లో కూడా సిండికేట్ అయిపోయి ఒక పెద్ద లెవెల్లోనే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం వడ్లు ప్రొక్యూర్ చేస్తున్నాం. ఇంకా మీరు వేరే దాంట్లో కూడా ఎంటర్ కావచ్చు, ఫర్టిలైజర్లో కావచ్చు, లైక్ సీడ్లో కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, లేకుంటే ఇది ఇంకా ఒక వడ్ల కొరకే కాకుండా వేరే ఎర్రజొన్నలలో మీరు ఇన్వాల్వ్ కావచ్చు, మక్కలో ఇన్వాల్వ్ కావచ్చు. ఇప్పుడు మన పచ్చి మక్కలు అమ్ముతున్నారు మార్కెట్లో, దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఇన్వాల్వ్ కావచ్చు. అంటే మీ రోల్ పెంచుకోండి. గవర్నమెంట్ ఈజ్ రెడీ టు ఎక్స్పాండ్ యువర్ రోల్. కాబట్టి మీరు అందరు కూడా ఇంకా బాగా పనిచేయాలని చెప్పి, ఎందుకంటే గవర్నమెంట్ యొక్క లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో దాన్ని రీచ్ కావాలా. మన తెలంగాణ నంబర్ 1 స్టేట్ కావాలా. మరి గ్రామాలలో ఇంకా మనం ఇంత తెలంగాణ రిచ్ స్టేట్ అయినప్పటికీ నేను మొన్న షాక్ తిన్నా. అంటే మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒకటి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ వస్తే దాంట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ డిస్ట్రిక్ట్ పర్ పర్సన్ చూస్తే మనది 33 జిల్లాలు ఉన్నాయి. మన తెలంగాణలో 30వ స్థానంలో ఉన్నాం. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే రంగారెడ్డిలో 9 లక్షల పైన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే మన నిజామాబాద్లో 2 లక్షల చిల్లర ఉంది. అంటే మనము దేశంలో తెలంగాణ కొంచెం డెవలప్ అయినప్పటికీ మరి ఇంకా మన జిల్లా ఇంకెక్కడ ఉందంటే ఆల్మోస్ట్ లాస్ట్ 3 నుండి ఉన్నది. సరే మనకు పీడి గారు అన్నట్టు మనకు మంచి అంటే వర్క్ పర్ఫార్మెన్స్ ఉంది, మనకు అవార్డ్స్ వచ్చినాయి, మనము ఈ డిఆర్డిఓలో మనం ఫస్ట్ ఉన్నాము, ఉపాధి కల్పనలు కానీ లేకుంటే ఇంకా మన రూరల్ డెవలప్మెంట్లో మనం ఫస్ట్ ఉన్నామని చెప్తున్నాం. కానీ ఆన్ స్టాటిస్టికల్ బేసిస్ ఉండొచ్చు. కానీ ఇవాళ నిజామాబాద్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 33 జిల్లాలలో 30వ స్థానంలో ఉన్నాము. దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఇంకా ఎంతవరకు మన అభివృద్ధి కావాలి, మన మహిళలు ఇంకా మన ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతంలో ఎకానమీ ఇంకా ఎంత డెవలప్ కావాలనే దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్స్ను, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ ఆపర్చునిటీస్ను మీరు సీరియస్గా వాడుకొని మీరు చేయండి. తప్పకుండా మీ సహకారం లేనిది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏవి కూడా గోల్స్ రీచ్ కావు.
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇది చాలా ప్రిస్టేజియస్ ప్రోగ్రామ్ అది మీది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి మినిమం అంటే లీన్ సీజన్ అంటారు, పంటలు లేనప్పుడు మరి భూమి లేని నిరుపేదలు వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ ఎట్లా బతకాలని ఆలోచించినప్పుడు వాళ్ళకు 100 రోజుల పని కల్పించడం జరిగింది. సో దాంట్లో మీ రోజు చాలా పెద్దది. మరి ఆ రోజు ఇప్పుడు వాళ్ళు ఉండడం వల్ల ఇలా 100% ఫుడ్ సెక్యూరిటీ మనము ఉన్నాము. ఇన్ఫెక్షన్ రేట్స్ కానీ మాల్ న్యూట్రిషన్ రేట్స్ కానీ బాగా తగ్గినాయి, మంచిగా అంటే న్యూట్రిషన్ లెవెల్స్ పెరిగినాయి, కొంచెం హెల్త్ సెక్టార్లో కూడా బాగా ఇంప్రూవ్ అయినాము. వాళ్ళకు ఉపాధి ఇవ్వడం వల్ల వాళ్ళు కొన్ని అంటే మంచి ఆహారం తీసుకోవడము, హెల్త్ని కాపాడుకోవడము, ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా ముఖ్యంగా మారింది. సరే అంటే మీరు బాగా చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు 160, 170 వస్తూ ఉన్నది. యాక్చువల్లీ 300 రీచ్ అయ్యేటట్టు మీరు చేయాలి. 198, 200 అంటే 200 తక్కువనే. అది ఇప్పుడు ఇవాళ ఎట్లుంది, మినిమం వేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఇక కొంచెం టైమింగ్స్ ఇంకా ఎక్కువ పెంచి అది కూడా ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే ఐ డోంట్ నో మరి ఎందుకు ఓన్లీ డీసిల్టింగ్ ఒకటే సెలెక్ట్ చేస్తున్నారో. నేను లాస్ట్ టైం కూడా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు మెయిన్లీ మనది అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఏరియా కాబట్టి 90% అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఏరియా కాబట్టి ఇప్పుడు మనకు వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం మనము ఈ ఫీడర్ ఛానల్స్ అన్నీ కొట్టుకుపోయినాయి. తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వ్యవసాయ కాలువలు అంటారు కదా, పంట కాలువలు, ఆ పంట కాలువలన్నీ కొట్టుకుపోయినాయి. లేకుంటే చెరువులు కొన్ని తెగిపోయినాయి. లేదంటే కొన్ని చెరువులలో ఏం చేశారంటే ఈ చెరువులు కట్టలు కాపాడుకోవడానికి అలుగులు అంటారు మన మద్దళ్ళను తవ్వేసారు టు ప్రొటెక్ట్ ద ట్యాంక్స్. కొన్ని జాగాలలో ఏమైనాయంటే ఒకటి వాటర్ బాడీస్ ఉంటాయి, కొన్ని జాగాలలో వాటర్ బాడీస్ ఉంటాయి, దాంట్లో ఇరిగేషన్ ఉండదు కానీ ఓన్లీ వాటర్ స్టోరేజ్ కొరకు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కొన్ని వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర చాలా జాగాలు హ్యాబిటేషన్స్లో. సో అవన్నీ కూడా తెగిపోయినాయి, వాటర్ ఓవర్ఫ్లో. సో ఇవన్నీ రిపేర్ వరకు పెట్టమని చెప్పినాం, ఎందుకంటే కొంచెం యూస్ఫుల్ ఉంటాయి. ఇప్పుడు మన పంట కాలువలు గడ్డి తీసి అవన్నీ కూడా క్లీన్ చేస్తే చాలా కాలువలకు మనకి లైనింగ్ ఉండదు. అంటే మేజర్ కెనాల్ ఇప్పుడు రామడు ప్రాజెక్ట్ దానికి కొన్ని ఉండొచ్చు, నిజాం సార్ దానికి ఉండొచ్చు, కానీ చాలా జాగా మైన్ ఇరిగేషన్ ఏరియాని మనంతా కూడా 6-7 మండలాల్లో మనకు వాటర్ సోర్స్ ఎక్కువ లేదు. ఓన్లీ చిన్న చిన్న చెరువులు, తర్వాత గ్రౌండ్ వాటర్ ఒకటే ఒక రామడు ప్రాజెక్ట్ తప్పితే ఇంకేది లేదు మనకు. సో కాబట్టి ఈ చెరువులకు సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన పనులు చేయమని అన్నాము. మీరు పీడి గారికి నేను రిక్వెస్ట్ చేస్తాము ఏంటంటే వచ్చే సీజన్లో ఉన్నా కానీ మనకు సమ్మర్లో మొత్తం కూడా ఈ పంట కాలువలు, తర్వాత ఈ చెరువులు మత్తళ్ళు కట్టలు స్ట్రెంథనింగ్ చేయడం కానీ, వాటర్ బాడీస్ని ప్రిజర్వ్ చేయడం కానీ, మళ్ళీ ఈ ఫీడర్ ఛానల్స్ ఉంటాయి మనకు గుట్ట మీద వాన పడితే చెరువుకి నీళ్ళు వచ్చేటట్టు ఫీడర్ ఛానల్స్ ఉంటాయి చెరువు నిండడానికి. అవి కూడా అక్కడక్కడ మొత్తం బ్రీచ్ అయిపోయి వాళ్ళకి వెళ్ళిపోతుండే. సో అవి కూడా అవి అంటే కొంచెం ప్రజలకు వ్యవసాయానికి ఉపయోగపడేటట్టు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. మళ్ళీ ఇదేంటంటే ఇది ప్రజల ధనం వృధా కావద్దు. నిజంగా కూడా అంటే నేను చెప్పాలో కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మనం కలుస్తున్నాం, ఫస్ట్ టైమే సార్ ఇలా మాట్లాడుతున్నా అనుకోకుండా ఉపాధి హామీ కూలీలో కానీ మరి చాలా జాగాలలో చాలా అవకతవకలు జరిగినట్టు మాకు రిపోర్ట్స్ వచ్చినాయి. ఓ 2-3 సస్పెండ్ కూడా చేసిరు వాళ్ళ కాంప్లైంట్స్ మీదకి వెళ్ళి. దయచేసి మీరు అందరూ కూడా ఆ పరిస్థితి తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మళ్ళీ అక్కడ మాకు ఇంకోళ్ళని పెట్టుకోవడానికి లేదు, మళ్ళీ సెక్యూరిటీ చూసుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని సస్పెండ్ చేయాలన్నా లేకుంటే మీ ఇబ్బంది పెట్టాలని మా ఆలోచన లేదు. కాకపోతే మీరు ప్రజలకు అనుగుణంగా మరి వాళ్ళకు తగ్గట్టు ప్రభుత్వానికి అనుగుణంగా మీరు పనిచేస్తే మీకు మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అక్కడ ఉపాధి హామీ చేసేవాళ్ళు ఎవరు? పేదవాళ్ళు. ఏదో పాపం పట్టి ఉన్న వాళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉపాధి హామీ కూలిపోతా ఉన్నాం మేము చూస్తాము. సో వాళ్ళని ఇబ్బంది పెడితే మనకి ఏమొస్తుంది? వాళ్ళందరూ మన అమ్మల అక్కల్లాగా, చెల్లెల్లాగా అంటే అమ్మల్లాగా. సో కాబట్టి వాళ్ళకి సర్వీస్ చేయడం అన్నది మనకు ఇంపార్టెంట్. సో ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు, అటెండెన్స్ కూడా ఏదో అంత డిజిటల్ అయింది, మనం ఫోటో వేయాలి, లొకేషన్ వీడియాలి, అవకతవకలకు ఛాన్స్ లేదు అంటూ ఉన్నారు. కానీ అంటే చాలా అంటే అవకతవకలే ఉన్నాయి. సో నేను కోరుకునేది ఏంటంటే మనం చేసేదే పేదవాళ్ళకు. మన ఉపాధి హామీ కూలి అంటే ఎవరు చేస్తారు పాపం? ఈరోజు ఒక ఏదో పని చేస్తే ఎండలో కూడా ఇంకెక్కడ పని చేస్తే ఒక 200 రూపాయలు వస్తాయి. అయితే మేమైనా కూరగాయలు విధంగా వడ్లు బియ్యం కొనుక్కొని తింటాం, లేకుంటే ఇంకేదైనా మందులకు దానికి పనికొస్తాయని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ దగ్గర మనము కొంచెం హానెస్ట్గా ఉండండి, మీకు కూడా మంచి పేరు వస్తే పుణ్యం కూడా వస్తుంది. ఎందుకంటే దాంట్లో 4 రూపాయలు తింటే మనకేం రాదు, మనం బంగ్లా కట్టుకుని అంత నయ్య లేదు, పోయేది లేదు. అనవసరంగా మీరు బదిలిన ఊళ్ళలో మళ్ళీ వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి కొంచెం హానెస్ట్గా పనిచేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులు కూడా ఈ మన సిఎస్ సోదరిమణులు అందరూ కూడా నేను చెప్తా ఉన్నాను,
సో మీరు గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేయండి. దీంట్లో ఇప్పుడు నేను చదువుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా నేను కూడా ఫస్ట్ టైం ఉంటే ఏ మహిళా సంఘం వాళ్ళు కూడా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఎవరు కూడా మీరు ఏ రాజకీయ పార్టీతో అనుసంధానం ఉండకూడదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే గత ఎన్నికల్లో నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఏంటంటే ఈ సీఏలు అందరూ కూడా చాలామంది బీజేపీతో అటాచ్ అయిపోయి ఏదో రాముని పేరు విను ఓట్లేయాలని చెప్పడం మహిళా సమాఖ్యల ఈవెన్ లాస్ట్ టైం డబ్బులు కూడా పంచినట్టు సమాచారం ఉంది మాకు. అంటే దయచేసి చెప్తా ఉన్నా, మిమ్మల్ని సస్పెండ్ చేయించడం పెద్ద సమస్య కాదు మాకు. అంటే అందుకని మీరు ఏంటంటే మీరు ఆర్థికంగా లాభపడండి, మన మహిళా సోదరులకు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఉపయోగపడండి. మీకు పెద్దపీట వేస్తుంది గవర్నమెంట్. ఇవాళ వచ్చిన తర్వాత నిజంగా కూడా చెప్పాలంటే ఇవాళ ఇది సరే మీరు అందరూ కూడా ఎక్కువ మంది మహిళలే ఉన్నారు ఇక్కడ కాబట్టి, ఎందుకంటే ఇదంతా మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఇదే కాబట్టి మీకు అందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక మీకు ఆర్టీసీ అందరూ కూడా ఫ్రీ చేసినాము. 200 రూపాయలు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ చేసినాము. ఇవాళ 500 రూపాయలకే సిలిండర్ ఫ్రీ చేసినాము. తర్వాత ఇవాళ రాబోయే కాలం అంతా కూడా రావడం జరిగింది. మరి నా అనుకూలంగా నా ఆలోచన విధానానికి అనుకూలంగా కూడా పార్టీ ఎజెండా కూడా అట్లనే ఉంది. మహిళలకు పెద్ద ప్రయారిటీ ఇవ్వడము, వ్యవసాయానికి పెద్ద ప్రయారిటీ ఇవ్వడము. ఇవాళ ఇంకోటి కూడా మర్చిపోయి ఇప్పుడు మహిళలకు ఇంకా ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలకు మీకు ఇచ్చాము. రాబోయే కాలంలో ఇంకా మీరు ఈ స్కూల్ మెయింటెనెన్స్ కూడా మొత్తం కూడా మీకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనము ఈ మార్కెటింగ్ క్యాంటీన్స్ కూడా కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చారు. అక్కడక్కడ ఇంకా మనకు మహిళా క్యాంటీన్స్ కూడా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో కాబట్టి అంటే ప్రభుత్వం మోటివ్ను మీరు అర్థం చేసుకొని మీరు బాగుపడండి, మన సమాజానికి సేవ చేయండి. తర్వాత మన తోటి మహిళలు కూడా బాగుండాలా, అందరూ బాగుంటేనే. ఎందుకంటే మీరు అదే నేను చెప్పాను, మీ ఇంపార్టెన్స్ ఎంత ఉందంటే సగం కాదు, సగం కంటే దానికి లెక్క పెట్టలేము కదా. దాని వాల్యూ ఇస్ ఎనార్మస్. మీ కాంట్రిబ్యూషన్ అన్నది ఈ సమాజంలో ఉన్న ఎకానమీలో కానీ ఫ్యామిలీలో మీ కాంట్రిబ్యూషన్ కానీ ఈవెన్ మన హౌస్ వైఫ్ అనుకుంటాం కానీ ఆమె చేసే పని రోజు 1000 రూపాయలు అవుతుంది. అంటే అది ఎంత ఉంటుందంటే అది పిల్లలను పెంచడము, ఇంట్లో వంట చేయడము, హౌస్ కీపింగ్ కానీ అంటే హోమ్ మేకర్ అంటారు. ఇప్పుడు హౌస్ వైఫ్ ఎవరు అన్నారు, హోమ్ మేకర్స్. సో హోమ్ మేకర్ రోల్ అనేది చాలా పెద్దది. కాబట్టి మీ రోల్ అనేది ఎనార్మస్ ఉంటుంది. ఇది అంటే నేను కూడా మాకు కూడా ఒక అమ్మ ఉంది, అంటే మాకు ఒక అమ్మాయి ఉంది, పాప ఉంది, వైఫ్ ఉంది. కాబట్టి మా మహిళల గురించి నేను అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటిది ఫ్యామిలీలో అనేది నేను చెప్పగలుగుతా. కాబట్టి మీకు అందరు కూడా దయచేసి మీరందరూ కూడా మరి గవర్నమెంట్కు అనుకూలంగా గవర్నమెంట్ యొక్క టార్గెట్కు రీచ్ అయ్యేటట్టు మీరు అందరూ కూడా గట్టిగా పనిచేయండి, మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ చాలా సంతోషం. మీ అందరినీ కూడా కలుసుకున్నందుకు. ఇంతమందిని ఒకసారి కలవడం నిజంగానే అంత ఈజీ కాదు. నేను అంటే అందరు కూడా మీరు అందరు లీడర్లు అంటే గ్రూప్ లీడర్, ఒక ఇండివిజువల్ మహిళా మీటింగ్ మా మీటింగ్లలో మస్తు కలుస్తుంటాము. కానీ అంత మొత్తం ఈ సమాఖ్య లీడర్లు అందరినీ కూడా మళ్ళీ ఇక్కడ ఉపాధి హామీ సెక్రటరీలు అందరినీ కూడా మనం కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి అదే అవసరం ఉంటే మళ్ళీ ఒకసారి ఫిబ్రవరిలో కూడా మనము ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుందామని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర. మరి నిజామాబాద్ జిల్లాలోనే నిజామాబాద్ రూరల్ పెద్ద నియోజకవర్గం సార్. మరి ఈ కాన్స్టిట్యూషన్ని మీ నేతృత్వంలో ముందుంచడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని చెప్పి తెలుపుకుంటూ, మరి నిజంగా చెప్పాలంటే సార్ అధికారులతో మాట్లాడవచ్చు మీరు పెద్దలు, కానీ అటువంటిది ఈరోజు ఉద్యోగిని పిలిచి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయితే చాలా చాలా కొత్త సాంప్రదాయానికి మీరు జిల్లాలో ఇది చేశారు సార్. ఇప్పుడు ఈ సందర్భంగా మహిళా సమాఖ్య బిల్డింగ్ ఏర్పాటు చేస్తాము. తర్వాత మండలంలో కూడా ఇప్పుడు మోపాలు ఒకటి, సింగల్వాయిల మహిళా సమాఖ్య మండలంలో ఒక బిల్డింగ్ లేవన్నారు. అవి కూడా మేము ప్రపోజల్ ఆల్రెడీ పెట్టినాము. మొత్తం మీద మీకు అంటే ఆఫీసర్స్ కూడా అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మేబీ ఒక 1 year